హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ iView 360. ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే అమెరికాలో టాప్ 10 విజిటింగ్ ప్లేసెస్ గురించి చెప్దామని ఈ వీడియోలో అనుకుంటున్నాను. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సరే, వీడియో డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే అమెరికాలో విజిటింగ్ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా చూడడానికి అని అనుకుంటే టాప్ 10 ప్లేసెస్ ఉన్నాయండి. దానిలో ఫస్ట్ ప్లేస్ ఏంటంటే, ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఇండియా నుండి వచ్చేవాళ్ళు అక్కడ చూడడానికి ఏమైనా ఉన్నాయా అని చూస్తే, ఇప్పుడు మీరు వచ్చే స్టేట్ కి నేను చెప్పబోయే స్టేట్స్ చుట్టుప్రక్కల కానీ దగ్గరలో కానీ ఉండొచ్చు. కాబట్టి మీరు ఏ స్టేట్కి వచ్చినా కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 10 స్టేట్స్లో దగ్గరగా ఉన్నాయేమో చూసుకొని అక్కడ విజిటింగ్ ప్లేసెస్ అక్కడ ఏమేమి ఉన్నాయి చూడడానికి ఆ స్టేట్లో అన్నది చూసుకోవచ్చు. ఉంటే అక్కడికి వెళ్ళి చూడాల్సిన ప్రదేశం కాబట్టి మీకు దగ్గరలో ఉంటే, మీకు అనుకూలంగా ఉంటే అక్కడికి వెళ్ళి చూసి రావచ్చు. అందుకోసమని ఈ ప్లేసెస్ నేను చెప్తున్నాను అనమాట. ఇవి ఏ ప్లేసు ఏ స్టేట్లో ఉందన్నది నేను చెప్తాను, ఎంత ఖర్చు అవుతుంది అన్నది కూడా నేను చెప్తాను. ఫస్ట్ స్టేట్ ఏంటంటే అరిజోనాలో గ్రాండ్ కెనియన్ నేషనల్ పార్క్ అని ఉంది. అరిజోనాలో అదొక పార్క్ అనమాట. దానికి నేను ఇక్కడ చెప్పే డీటెయిల్స్ ఏంటంటే, అక్కడ ఒక మనిషి వెళ్ళి ఉండడానికి, ఒక 2 రోజులు వెళ్ళి ఉండడానికి, ఆ మనిషికి ఉండడానికైతేనేమి, ఎంట్రన్స్ ఫీజు అయితేనేమి, అలాగే మళ్ళీ ఫుడ్ అయితేనేమి, అక్కడ ఉంటాయి కదా ఏదైనా ప్రోగ్రామ్స్లో అప్పుడు డాన్సులు అంటే అవి ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, గేమ్స్ అంటే అవి అట్లాంటివి ఏమన్నా వాటికి, మళ్ళీ ఫుడ్, అలాగే ట్రాన్స్పోర్టేషన్. అక్కడ లోపలే చాలా పెద్ద మీకు బిగ్ పార్క్స్ ఉన్నాయి అనుకోండి, లోపల వాళ్ళు ఇంటర్నల్గానే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ట్రాన్స్పోర్టేషన్ ఇస్తూ ఉంటారు. అంటే బస్సులు అంటే అట్లాంటివి వేస్తూ ఉంటారు. కాబట్టి వాటి ఖర్చులు ఇంకా తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు వస్తూ ఉంటాయి కదండి అక్కడ పార్కులకి అటు ఇటు వెళ్ళిన తర్వాత. అలాంటి ఖర్చులు అన్నీ కూడా కలుపుకొని నేను ఒక పర్సన్కి ఒక 2 days ఉండడానికి $200 నుంచి $300 వరకు ఖర్చు అవుతుంది అనమాట. ఒక పర్సన్కి ఒక 2 days ఉండడానికి అనమాట. అలా ఖర్చు అవుతుంది. అలాగే ఇంకొకటి సెకండ్ ప్లేస్ ఏంటంటే, విజిటింగ్ చేయాల్సిన ప్లేస్ యెల్లోస్టోన్ నేషనల్ పార్క్. ఇది వయోమింగ్లో ఉందన్నమాట. దీనికి వచ్చేసరికి 2 day విజిట్ చేయడానికి ఒక పర్సన్కి వచ్చేసరికి $250 నుంచి $350 వరకు ఖర్చు అవుతుంది. అది సెకండ్ విజిటింగ్ ప్లేస్. థర్డ్ వచ్చేసరికి న్యూయార్క్ సిటీ. ఇది న్యూయార్క్లో ఉంది. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం అన్నీ కాస్ట్లీగానే ఉంటాయి. కాబట్టి అక్కడ ఒక పర్సన్ ఒక 3 days ఉండడానికి, విజిట్ చేయడానికి $400 నుంచి $500 వరకు అవుతుందన్నమాట పర్ పర్సన్. కాబట్టి అంత ఖర్చు అవుతుంది. అలాగే ఫోర్త్ ప్లేస్ వచ్చి శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియాలో ఉంది. అక్కడ వెళ్ళి ఉండడానికి ఒక పర్సన్కి వెళ్ళి ఉండడానికి 3 daysకి $350 నుంచి $500 పర్ పర్సన్ అవుతుంది అనమాట. ఇది శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా. ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి లాస్ వేగాస్, నెవాడా. ఇది దానిలో ఎంత కాస్ట్ అవుతుందంటే $250 నుంచి $400 పర్ పర్సన్ అవుతుంది. 3 day విజిట్ చేయడానికి అంత కాస్ట్ అవుతుంది అనమాట. తర్వాత మియామి, ఫ్లోరిడా. కాస్ట్ వచ్చేసి $300 నుంచి $450 పర్ పర్సన్ 3 days విజిట్ చేయడానికి ఉంటుందన్నమాట. అలాగే 7th ప్లేస్ వచ్చేసరికి షికాగో, ఇలినాయిస్. అక్కడ వచ్చేసరికి ఒక పర్సన్ ఉండడానికి 3 days ఉండడానికి $300 నుంచి $450 వరకు ఉంటుంది, ఖర్చు అవుతుంది అనమాట. అలాగే 8th ప్లేస్ వచ్చేసరికి వాషింగ్టన్ డీసీ. వాషింగ్టన్ డీసీలోనే ఉంటుంది. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ $300 నుంచి $450 పర్ పర్సన్ 3 రోజులు విజిట్ చేయడానికి ఉంటుంది అనమాట. అలాగే లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియాలో ఉంది. అది వచ్చేసరికి ఒక పర్సన్ 3 days ఉండడానికి $300 నుంచి $450 వరకు ఖర్చు అవుతుంది. అలాగే లూజియానా,
న్యూ ఆర్లియన్స్ లూజియానాలో ఉంది. దానికి కాస్ట్ వచ్చేసరికి 3 days విజిట్ చేయడానికి $300 నుంచి $450 పర్ పర్సన్ ఖర్చు అవుతుంది అనమాట. ఇవండి టాప్ 10 ప్లేసెస్ విజిటింగ్ చేయడానికి యుఎస్ఏలో ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి కాస్ట్ ఎలా కౌంట్ చేస్తారంటే కాస్ట్ ఎస్టిమేషన్ అకామిడేషన్కి, ఫుడ్కి, ట్రాన్స్పోర్టేషన్కి, అలాగే ఎంట్రన్స్ ఫీజుకి, మళ్ళీ మిస్లేనియస్ అవి ఇవి వస్తూ ఉంటాయి కదా అన్ఎక్స్పెక్టెడ్గా ఖర్చులు, అవన్నమాట అన్నీ కలిసి ఉన్నదనమాట. దీనిలో ఎక్కడికి వెళ్ళినా ఏది వెళ్ళినా అంటే మనం వాడుకునే దాన్ని బట్టండి. తక్కువ కాస్ట్లో హోటళ్ళు, తక్కువ కాస్ట్లో ఇవి మనం అంటే ఎంటర్టైన్మెంట్వి ప్లేసెస్ చూసుకొని కూడా వెళ్ళొచ్చు అనమాట. అవి హోటల్ రూమ్స్ అయితేనేమి ఏవైనా కానీ. కాబట్టి ఈ వీడియోలో నేను షేర్ చేసుకోవాలనుకున్నవి ఇవండి. ఇంకోసారి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా కామెంట్స్ ఉన్నట్టయితే పాజిటివ్గా కామెంట్స్ ఇస్తే నేను ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి మళ్ళీ నేను మీతో కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్.